దిగుతా స్టార్ట్ చేస్తాం. మరి ముందుగా స్థానిక ఎమ్మెల్యే గారు మాజీ మంత్రులు గంగుల కమలాకర్ గారు తన స్వాగత ఉపన్యాసం ఇవ్వవలసిందిగా గౌరవంగా కోరుతున్నాము. గంగుల కమలాకర్ గారు ప్లీజ్. గెలు కూర్చో. అరే ఆగే స్పీచ్ అయినాక అనిల్ స్పీచ్ అయినాకనే అందరు గిఫ్ట్లు అని టైం ఇస్తారు కేటీఆర్ గారు, రామన్న గారు ప్లీజ్. ఓన్లీ ఆఫ్టర్ స్పీచ్ తర్వాత బంద్ చేయి. తర్వాత అరే ఆగే తర్వాత మీటింగ్ స్టార్ట్ కానీ. అరే ఆగే మీటింగ్ స్టార్ట్ కానీ అంతా జరుగు. పంపలేకు తర్వాత అరే ఆగే తర్వాత మీటింగ్ స్టార్ట్ కానీ. అరే ఆగే మీటింగ్ స్టార్ట్ కానీ అంతా జరుగు. పంపలేకు ఏవే జీవికి పని చేయవే నువ్వు. దయచేసి మీరు ఇంకా డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. ఎవరు తర్వాత దయచేసి షార్లకప్పుడు అన్ని తర్వాత ఆఫ్టర్ మీటింగ్ ప్లీజ్ కోఆపరేట్ చేయండి దయచేసి మిత్రులారా. గంగుల కమలాకర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు దయచేసి స్వాగత ఉపన్యాసం ఇవ్వాల్సిగా కోరుతున్నాం. మీరు హౌస్ ఆర్డర్లు రాష్ట్రం యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా మారిన తర్వాత 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీగా పుట్టి బీఆర్ఎస్ గా మారి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ 20 సంవత్సరాలు కంప్లీట్ చేసిన దశలో ఒక గొప్ప అవకాశం సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరుపుకోవాలని చెప్పేసి పార్టీ కార్యకర్తల టీఆర్ఎస్ పార్టీగా పుట్టి బీఆర్ఎస్ గా మారి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ 20 సంవత్సరాలు పార్టీకి అండగా ఉన్నది, కేసీఆర్కి అండగా ఉన్నది. ఈరోజు సుమారు 20 సంవత్సరాల క్రితం ఎస్ఆర్ఆర్ కాలేజీలో 2000 సంవత్సరంలో సింహగర్జన పేరుతోటి కరీంనగర్ నగరంలో మొదలుపెట్టాము. ఆ రోజు నుంచి కరీంనగర్ జిల్లా నుంచి కేసీఆర్తో అనుసంధానం ఉంది. మొదటి సమావేశం సింహగర్జన మొదలై సక్సెస్ఫుల్గా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మూమెంట్లో మళ్ళీ కరీంనగర్ నుంచే కేసీఆర్ దచ్చుడో తెలంగాణ రాష్ట్రం వచ్చుడో అని మరొకసారి మలిదచ్చ ఉద్యమంలో కరీంనగర్ నగరం నుంచే స్టార్ట్ చేసాం. సింహగర్జన కరీంనగర్ నుంచే మొదలుపెట్టాం. ఆ రోజు కేసీఆర్ దచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి కరీంనగర్ నగరం నుంచి నిర్ణయం చేశాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీరు అక్కడ కూర్చోండి, దయచేసి మీరు కూర్చోండి ప్లీజ్. రైట్, అర్థం చేసుకోవాలి. అంతే జరగరు. కూర్చో, నువ్వు ఒక్కరే కూర్చో. ఇక మీరు అంటే ఎట్లా కొంచెం దయచేసి ఉండరు. ఎవరు మాట్లాడరు, డైరెక్ట్ అలానే మాట్లాడతారు. కాబట్టి మీరు కామ్ ఉండాలి. కాబట్టి అటు 2000 సంవత్సరంలో కరీంనగర్ నగరం నుంచి స్టార్ట్ అయింది. 2000 తర్వాత 2013లో 14లో కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో స్టార్ట్ చేయడం వల్ల కరీంనగర్ అంటేనే ఉద్యమానికి పెట్టింది పేరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. దాని తర్వాత గొప్ప ప్రాజెక్టు రైతు బంధు కూడా స్టార్ట్ చేసింది కరీంనగర్ జిల్లా నుంచి. దాని తర్వాత గొప్ప ప్రాజెక్టు దళిత బంధు స్టార్ట్ చేసింది కరీంనగర్ నగరం నుంచి.
ఎందుకు చెప్పినామంటే గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ కూడా కేసీఆర్ గారు మొదలుపెట్టింది